హాయ్ ఎవ్రీవన్, నేను ఈవేళ మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం శ్రీరామనవమి సందర్భంగా రాముడి సాంగ్కి ఈజీగా క్లాసికల్ డాన్స్ని అయితే నేర్పించబోతున్నాను. భయపడకండి, మీ ఎవరికి క్లాసికల్ అస్సలు రాకపోయినా పర్లేదు. నేను మీ అందరికీ ఈజీగా అర్థమయ్యే రీతిలోని క్లాసికల్ డాన్స్ని అయితే నేర్పించబోతున్నాను. చూసైతే బాగా నేర్చుకోండి. అంతకంటే ముందు మీ ఎవరికైనా డాన్స్ని బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నా, లేదా ఇలానే మరెన్నో స్టైల్స్కి ఈజీగా డాన్స్ నేర్చుకోవాలనుకుంటున్నా, స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి నా ద్వారా ఆన్లైన్లో డాన్స్ క్లాసెస్ని నేర్చుకునేందుకు ఎన్రోల్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే డాన్స్ అయితే నేర్చుకుందాం, వచ్చేయండి. ఎస్ ఫ్రెండ్స్, ఇది మిర్రర్ వీడియో. సో మీరు రైట్ అండ్ లెఫ్ట్ అనేవి అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను ఆల్రెడీ స్క్రీన్ మీద రైట్ అండ్ లెఫ్ట్ అనేవి మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మీరు వాటిని గమనిస్తూ డాన్స్ అయితే నేర్చుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, క్లాసికల్లో కొన్ని ముద్రలు అయితే యూజ్ చేస్తారు. నేను చాలా ఈజీగా ఉండే ముద్రలే చెప్తున్నాను. అండ్ అది కూడా మీకు పక్కన డిస్ప్లే చేస్తాను ఒక చిన్న బాక్స్లో. అక్కడ ప్రతి ముద్ర ఎలా పెట్టాలో స్లోగా చూపిస్తుంటాను. సో వన్స్ మీరు ఆ ముద్రలు అనేవి అక్కడ చూస్తూ నేర్చుకొని తర్వాతే పక్కన నేను డాన్స్ చేస్తుంటాను కదా, అక్కడ ఆ డాన్స్లో ఆ ముద్రలు అనేవి అప్లై చేస్తూ డాన్స్ అయితే చేయండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ముందుగా అయితే మీరు ఈ విధంగా నిలబడాలి. ఇక్కడి నుంచి ఫస్ట్ మూమెంట్ చూడండి, 1 2 ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, మీరు ఈ 2 ఫింగర్స్ని ఇలా క్లోజ్ చేస్తూ ఇలా పైనుంచి అయితే వస్తారు. తర్వాత సేమ్ అదే ముద్ర ఉంటుంది, దాన్ని ఇలా కింద పెడతారు, ఈ ముద్రని పైన పెడతారు. ఇలా పెడితే మీకు బ్రహ్మహస్తం అయిపోతుంది. ఓకేనా? ఈ విధంగా చేయాలి. జనరల్గా మీరు సూపర్ అంటారు కదా, సో ఆ ముద్రడే ఇలా చేస్తాం మనం. అలా చెప్తే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఓకే, 1 2 మీరు సెకండ్ అంటే బ్రహ్మహస్తం చేసేటప్పుడు మీరు ఈ విధంగా బెండ్ అయితే చేయాలి. క్లాసికల్లో మనం ఎంత బెండ్ చేస్తే మనకి చేసే మూమెంట్ అంత అందంగా కనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు రెండు కలిపి చేయండి, 1 2. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఇలా రాముడి పోస్చర్లోకి అయితే వెళ్ళాలి. ఇక్కడ ఇలా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. మీరు రైట్ హ్యాండ్ ఉంది కదా, ఇక్కడ థంబ్తో మీ మిడిల్ ఫింగర్ని ఇక్కడ ఇలా మధ్యలో టచ్ చేయాలి. ఓకేనా? ఇలా మధ్యలో టచ్ చేసిన తర్వాత ఈ పాయింట్ ఫింగర్ ఉంది కదా, దీంతో ఇలా థంబ్ని అయితే క్లోజ్ చేయాలి. ఇలా ఇది ఇక్కడ ఉంటుంది. ఇలా పెట్టినప్పుడు ఇలా కిందకి పెట్టకండి, ఇలా పైకి అయితే ఉంచండి. ఈ విధంగా ఇక్కడ నుంచి మీ లెఫ్ట్ హ్యాండ్తో ఇలా, దీన్ని శిఖర ముద్ర అంటారు. ఓకేనా? ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఈ థంబ్ ఉంది కదా, దీన్ని ఇలా పైకి అయితే ఉంచాలి. ఓకేనా? ఈ రెండు కూడా ఇలా సెంటర్ నుంచి ఇలా ఒక హ్యాండ్ పైకి వెళ్తుంది, ఇంకో హ్యాండ్ కిందకి వెళ్తుంది. మీ లెఫ్ట్ హ్యాండ్ పైకి పెట్టండి, మీ రైట్ హ్యాండ్ కిందకి పెట్టండి. ఇవి ఇలా వెళ్ళే టైంలో మీ లెగ్ చూడండి, మీ రైట్ లెగ్ ఇలా క్రాస్ చేయాలి. ఇప్పుడు రెండు కలిపి చేయండి, 1 2 అంతే. ఓకేనా? మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం, 1 2 3 4. ఓకే, ఇక్కడ వరకు వచ్చింది కదా. ఇక్కడి నుంచి మీరు ఏం చేయాలంటే మీ రైట్ లెగ్ ఇలా పక్కకు పెట్టుకొని మళ్ళీ మీ లెఫ్ట్ లెగ్తో ఇలా వెనక్కి అయితే చేయాలి. ఓకేనా? మళ్ళీ చేయండి, 1 2. ఇలా వెళ్ళే టైంలో ఇది లాస్ట్ పొజిషన్ కదా. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారు, ఈ హ్యాండ్ ఇక్కడ పెట్టేసుకొని ఈ హ్యాండ్తో ఇలా 1 2 3 4 పాయింట్ ఫింగర్ ఉంది కదా, దీన్ని పైకి చూపిస్తూ ఇలా తిప్పండి. ఓకేనా? సో లాస్ట్ పొజిషన్లో ఉండండి. ఇక్కడ నుంచి మీరు నెక్స్ట్ మూమెంట్ అయితే చేయండి, 1 2. ఇలా చేస్తున్నప్పుడు కొద్దిగా హెడ్ ఇలా పైకి పెడుతూ చూడండి. ఓకేనా? సో దీని తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ లెఫ్ట్ లెగ్ వెనకాల ఉంది కదా, దీన్ని ముందు తీసుకొచ్చేయండి. ముందు తీసుకొస్తూ క్లోజ్ చేయండి. ఇలా క్లోజ్ చేస్తున్నప్పుడు మీరు హ్యాండ్తో ఈ విధంగా అయితే చేయాలి. మీ లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ ఉంటుంది, మీ రైట్ హ్యాండ్ మళ్ళీ ఇలా శిఖరం ఈ ముద్రనైతే ఇలా పెట్టుకొని మీరు ఇక్కడైతే ప్లేస్ చేయాలి. మీ లెఫ్ట్ హ్యాండ్ మీద మీ రైట్ హ్యాండ్ అయితే ఉండాలి. చూడండి, అది కూడా ఎలా రావాలో చూపిస్తాను, 1 2. మీ రైట్ హ్యాండ్ ఉంది కదా, ఇది కింద నుంచి ఇలా పైకి రావాలి. మీ లెఫ్ట్ హ్యాండ్ చూడండి, మీ లెఫ్ట్ హ్యాండ్ కింద నుంచి ఇది ఇలా కిందకి వెళ్ళి మళ్ళీ ఇలా పైకి వచ్చి అప్పుడు ఇలా ప్లేస్ చేయాలి. ఓకేనా? ఒకసారి ఇక్కడ ఉండండి, చూపిస్తాను. ఇది కదా లాస్ట్ పొజిషన్.
ఇప్పుడు మీ లెగ్ క్లోజ్ చేస్తూ చూడండి ఇలా 1 2 3 ఈ విధంగా చేయాలి. ఓకేనా? ఇక్కడితో మనకి ఫస్ట్ పార్ట్ అయితే కంప్లీట్ అవుతుంది. మళ్ళీ చూడండి ఇక్కడ నుంచి చేద్దాం. సో ముందుగా అయితే ఈ పొజిషన్లో ఉండండి. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. దీని తర్వాత చూడండి 1 2 క్లోజ్ చేయండి 3 4. ఓకే, ఇదంతా కూడా శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ అనే లిరిక్ చేయాలి. చూడండి ఇప్పుడు చూపిస్తాను. శుద్ధ అన్నప్పుడు ఇలా వెళ్ళాలి, బ్రహ్మ అన్నప్పుడు ఇలా రావాలి, పరాత్పర రామ అన్నప్పుడు ఇలా మూవ్ చేయాలి. దీని తర్వాత కాలాత్మక అన్నప్పుడు ఇలా చూస్తూ పరమేశ్వర రామ అన్నప్పుడు ఇలా చేయాలి. ఇదే లిరిక్ మళ్ళీ రిపీట్ అవుతుంది. సో దానికి మళ్ళీ సేమ్ మూమెంట్ రిపీట్ చేస్తాం, కానీ లాస్ట్లో చిన్న చేంజ్ అయితే ఉంటుంది. అది చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మనం సెకండ్ మూమెంట్ చేస్తున్నాం. అది కూడా చూడండి ఎలా చేస్తున్నామో. 1 2 తర్వాత మళ్ళీ ఏ మూమెంట్ వస్తుంది 3 4. ఇక్కడ వరకు సేమ్ ఉంటుంది. సో స్టార్టింగ్ మనం ఇలా చేసాం కదా, ఇప్పుడు ఇంకా అలా చెయ్యం. సో దీని తర్వాత చూడండి లెస్ క్లోజ్ చేసి ఈసారి 2 ఫింగర్స్తో ఇలా చేయాలి. ఓకేనా? ఇలా 2 హ్యాండ్స్ యూజ్ చేసేసి ఇక్కడ ఫింగర్స్ ఉన్నాయి కదా, సో వీటిని యూజ్ చేస్తూ ఇలా అయితే చుట్టూ తిప్పండి. ఓకే, ఇక్కడ నుంచి మనం శివుడి పోస్చర్ అయితే పెట్టాలి. ఇప్పుడు చూడండి మీకు ఫస్ట్ నేను హ్యాండ్ మూమెంట్ చూపిస్తున్నాను. 1 2 3. ఇది పెట్టినప్పుడు చూడండి మీ రైట్ హ్యాండ్ ఉంది కదా, ఇది కంప్లీట్గా ఇలా షోల్డర్కి ఈక్వల్గా ఉంచి ఆ ఎల్బో నుంచి ముందుకైతే తీసుకురండి. ఇలా ఇలా పైన ఉండకూడదు. జనరల్గా మీరు ఇలా పెడుతూ ఉంటారు. ఓకేనా? ఇలా పెట్టకండి. ఎల్బో ఏదైతే ఉందో దాన్ని పైకి ఉంచండి. ఓకే, అండ్ మీ లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, ఇది ముందుకు ఉంచండి. ఇలా కార్నర్కి ఇలా లోపలికి పెట్టేకండి, ఇలా బయటకు ఉంచండి. ఓకే, ఈ విధంగా ఉంచండి. రెండు కలిపినప్పుడు 1 2 3. ఓకేనా? హ్యాండ్స్ ఇలా పెడుతున్నప్పుడు మీ లెఫ్ట్ లెగ్ ఉంది కదా, లెఫ్ట్ లెగ్ మోకాళ్ళ వరకు ఈ ఏరియా వరకు ఇలా పైకి ఉంచండి. ఓకేనా? ఈ విధంగా. ఇప్పుడు రెండు కలిపి చూపిస్తాను చూడండి. 1 2 3 4. ఓకే, ఈ లెగ్ కూడా చాలామంది ఏం చేస్తారంటే లోపలికి పెట్టేస్తారు. ఇలా పెట్టకుండా బయటకు ఉంచండి. ఇలా అంతే సరిపోతుంది. ఓకే, రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4. ఈ విధంగా చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ లిరిక్ సెకండ్ లిరిక్ 2 టైమ్స్ రిపీట్ అవుతున్నాయి కదా, సో ఆ రెండు కలిపి చేద్దాం. ఓకేనా? ఇలా ఉండండి. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 రైట్ లెగ్ ముందు పెట్టండి. 3 4. నెక్స్ట్ 1 2 3 4. ఇప్పుడు సెకండ్ టైం. 1 2 3 4 5 6 7 8. ఓకే, ఇది లాస్ట్ పొజిషన్ కదా. ఇక్కడి నుంచి ఇప్పుడు ఫుట్ వర్క్ చూపిస్తాను చూడండి. దీన్ని 1 2 3 4 ఇలా అడుగులు అనేవి ఉంటాయి. ఒకసారి చూపిస్తాను చూడండి. 1 2 3 4. ఒక లెగ్ వెనకాల ఇంకో లెగ్ని అయితే మనం పెడుతూ ఉంటాం. ఓకే, మనకి లాస్ట్ పొజిషన్ ఎలా ఉంది? ఇలా ఉంది. ఇందాక మనం శివుడు పోస్చర్ పెట్టినప్పుడు ఇక్కడ నుంచి ఈ లెగ్ డైరెక్ట్గా ఇలా కింద పెట్టేయండి. ఇలా డైరెక్ట్గా పెట్టేస్తూ మీరు రైట్ లెగ్ వెనక్కి పెట్టండి. ఈసారి రైట్ లెగ్ పక్కన పెట్టి లెఫ్ట్ లెగ్ వెనక్కి పెట్టండి. ఇలా 4 టైమ్స్ చేయండి. 1 2 3 4. యూజువల్గా క్లాసికల్ అనేటప్పటికీ క్లాసికల్ నేర్చుకునే వాళ్ళందరూ కూడా ఇలా పెట్టేస్తుంటారు. ఓకేనా? కానీ ఇలా పెట్టకూడదు. చూడండి 3 ఫింగర్స్ని ఇలా క్లోజ్ చేయాలి. ఓకేనా? ఈ ముద్ర అనేది క్లాసికల్ యూజ్ చేస్తారు. ఇలా పెట్టండి. ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే మీరు లెఫ్ట్ సైడ్ వెళ్తుంటే
లెఫ్ట్ హ్యాండ్ ఇలా పక్కకు ఉండాలి. ఓకేనా, ఫింగర్స్ అన్ని క్లోజ్ చేసి ఉంచండి. తర్వాత రైట్ హ్యాండ్, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్, మళ్ళీ రైట్ హ్యాండ్. ఈ విధంగా 4 టైమ్స్ చేయండి. 1 2 3 4. ఇది చేసినప్పుడు మీ హ్యాండ్ ఫాలో అవుతూ చేయండి. 1 2 3 4. ఈ విధంగా చేయాలి. ఇప్పుడు 2 కరెక్ట్ చేద్దాం. 1 2 3 4. ఈ విధంగా చేయాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, లాస్ట్ పొజిషన్ ఉంది కదా, ఇక్కడ నుంచి చేయండి. రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4. అంతే, అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు దీని తర్వాత చూడండి, మీరు వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇలా రావాలి. సో 2 హ్యాండ్స్ని ఇలా సర్పశీర్షంలా ఉంటుంది. సో వాటిని 2 ఇలా జాయిన్ చేసి ఇక్కడ నుంచి 1 2 3 4 మీ హెడ్ లెవెల్ వరకు తీసుకురండి. ఓకేనా? చూడండి, ఇలా స్నేక్ పోస్చర్ ఉంటుంది కదా, ఇది యాక్చువల్గా సర్పశీర్షం అంటాం. సో 2 ఇలా జాయిన్ చేసుకొని చూడండి, 1 2 3 4. ఓకేనా? ఇక్కడి నుంచి మీరు ఏం చేస్తారంటే ఇలా కింద నుంచి 1 2. ఈ విధంగా మీ రైట్ హ్యాండ్ పైన ఉండాలి, మీ లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ ఇలా స్ట్రెచ్ చేసి ఉంచాలి. ఓకేనా? ఈ విధంగా చేయాలి. క్లాసికల్లో ప్రతి ముద్రకి ఒక్కొక్క నేమ్ అయితే ఉంటుంది, అలాగే ప్రతి అడుగుకి ఒక్కొక్క నేమ్ అయితే ఉంటుంది. సో వాటన్నింటినీ కూడా మనం నేర్చుకుంటూ అయితే చేయాలి. బట్ ప్రస్తుతానికి మీ అందరికీ ఈజీగా ఉండడానికి నేను అవేవి ప్రొనౌన్స్ చేయకుండా విడివిడిగా చెప్పేస్తున్నాను. ఓకే, చూడండి, ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, ఇలా స్నేక్ పోస్చర్లో మీరు 1 2 3 4 ఇలా చేసుకుంటూ బెండ్ అయితే చేయండి. చూడండి, 1 2 3 4. దీని తర్వాత మీరు ఏం చేయాలి, డైరెక్ట్గా హ్యాండ్స్ 2 ఇలా డౌన్ చేసుకొని ఇక్కడి నుంచి ఇలా రైట్ లెగ్ పక్క మూవ్ చేస్తూ ఇలా పెట్టండి. ఓకేనా? ఇక చూడండి, మీ రైట్ లెగ్ బెండ్ అయి ఉంటుంది, మీ లెఫ్ట్ లెగ్ కంప్లీట్గా ఇలా స్ట్రెచ్ అయి ఉంటుంది. ఇలా ఇలా ఉండాలి. ఇది పోస్చర్. ఓకే, మళ్ళీ చేయండి. ఇక్కడ నుంచి రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4. 4 టైమ్స్ చేసి 5 6 7 8. ఓకేనా? ఇక్కడ నుంచి చూడండి, మనం ఇంకొక ఫుట్ వర్క్ అయితే చేయాలి. 1 2 3 4. మీ రైట్ లెగ్ ఇలా పైకి పెట్టి మళ్ళీ కింద ఉంచేస్తారు, మళ్ళీ లెఫ్ట్ లెగ్ పైకి పెట్టి మళ్ళీ కింద అయితే ఉంచేస్తారు. ఇలా 1 2 3 4 ఇలా బెంచ్ చేస్తూ చేయాలి. కొద్దిగా బెంచ్ చేయండి. 1 2 3 4. ఓకే, మనకి లాస్ట్ పొజిషన్ ఇలా ఉంది కదా, ఇక్కడి నుంచి హ్యాండ్స్ 2 ఇలా జోడించి ఇలా కిందకైతే తీసుకొచ్చేయండి. ఇలా తీసుకొస్తూ కింద మనం ఇలా అడుగులు అయితే చేయాలి. 1 2 3 4. ఓకే, ఈ విధంగా చేస్తాం. దీన్నే 2 టైమ్స్ రిపీట్ చేయాలి. ఇప్పుడు నాతో పాటు కలిపి చేయండి. ఓకేనా? రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4. రైట్ లెగ్ మూవ్ చేయండి పక్కకి. 1 2. ఇది చేస్తున్నప్పుడు ఐస్ క్లోజ్ చేసుకోండి. దీని తర్వాత 1 రైట్ లెగ్ మూవ్ చేయండి. 2 లెఫ్ట్ లెగ్, 3 రైట్ లెగ్, 4 లెఫ్ట్ లెగ్. ఓకే, దీని తర్వాత మళ్ళీ సేమ్ మూమెంట్ వస్తుంది. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4. ఓకే, ఈ విధంగా రావాలి. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి ఇక వరకు మళ్ళీ చేయొచ్చు. ఓకే, చేయండి. ఇప్పుడు ఇలా ఉంచండి. పొజిషన్ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7
8. Second time, 1, 2, 3, 4, 5, 6, 7, 8. Next, 1, 2, 3, 4. Next, 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4. Again, 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4. దీని తర్వాత చూడండి మనకి చిన్నగా చాంటింగ్ అయితే వస్తుంది, రామ రామ అనేసి. అక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ మూవ్ చేద్దాం, 1. తర్వాత రైట్ సైడ్ మూవ్ చేద్దాం, 2. మళ్ళీ లెఫ్ట్, 3. మళ్ళీ రైట్, 4. ఈ విధంగా మీరు 6 టైమ్స్ చేయండి. 1, 2, 3, 4, 5, 6. ఓకేనా? ఇలా చేస్తున్నప్పుడు మీ బాడీ కొద్దిగా ఇలా పక్క బెంచ్ చేస్తూ మీ హెడ్ కూడా ఇలా పక్క బెంచ్ చేయండి. చేయండిప్పుడు 1, 2, 3, 4, 5, 6 ఇలా చేయాలి. ఇక్కడ మీ హ్యాండ్స్ చూడండి ఇలా జాయిన్ చేసి జస్ట్ 1, 2 జస్ట్ ఇంతే, 1, 2, 3, 4 ఇలా యూజ్ చేస్తూ చేయండి పక్కన. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా 6 టైమ్స్ చేయండిప్పుడు. రెడీ, 1, 2, 3 స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6 ఇలా 6 టైమ్స్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ రైట్ హ్యాండ్తో ఈ ముద్ర అయితే పెట్టుకొని ఇలా అయితే బెంచ్ చేయాలి. ఓకేనా? చూడండి మీ రైట్ లెగ్ ఉంది కదా, ఇది ఇలా పైకి పెట్టుకొని బెంచ్ చేసి ఒక హ్యాండ్ ఇక్కడ ఉంటుంది, ఇంకొక హ్యాండ్తో ఇలా ఉంచాలి. గుర్తుపెట్టుకోండి, ఎల్బో ఇలా ఉండకూడదు, పైకి ఉంచుతూ చేయండి. అలాగే బెంచ్ చేయండి. ఓకే, 6 టైమ్స్ అయిన తర్వాత ఈ మూమెంట్ చేయాలి. ఓకే, రెండు కలిపి చేయండి. పొజిషన్ 1, 2, 3 స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే, ఇక్కడ నుంచి చూడండి. దీని తర్వాత జస్ట్ మళ్ళీ ఈ ముద్ర పెట్టుకొని మీరు హార్ట్ దగ్గర ఇలా రొటేట్ చేస్తూ 4 టైమ్స్ స్లోగా మూవ్ చేయండి. 1, 2, 3, 4 ఇలా 4 టైమ్స్ చేయండి. అదే పోస్చర్లో ఉంటారు. 1, 2, 3, 4 ఇలా చేసిన తర్వాత ఇలా నమస్కరిస్తూ ఇలా ముందుకైతే చేయండి. ఇలా ముందు పెడుతున్నప్పుడు మీ రైట్ లెగ్ వెనక్కి వెళ్ళిపోవాలి. ఓకే, ఈ పోస్చర్లో ఉండండి. ఇప్పుడు నమస్కారం చేయండి. 1, 2 ఇక్కడ నుంచి నెక్స్ట్ చూడండి ఇలా లాస్ట్ 2 ఫింగర్స్ ఉంటాయి కదా, సో వీటిని క్లోజ్ చేసుకొని ఇలా శబరి ఇలా పళ్ళని ఇస్తున్నట్టు రాముడికి. ఓకేనా? ఇలా తీసుకొని ఇలా ముందుకి ఇలా ఇవ్వండి. ఓకేనా? ఇలా ఈ 3 ఫింగర్స్తో ఇలా హోల్డ్ చేసి ఫ్రూట్స్ని ఇలా ముందుకైతే ఇవ్వండి. ఓకే, చూడండి 1, 2, 3, 4 ఇక్కడ నుంచి 1, 2, 3, 4. ఓకే, దీని తర్వాత చూడండి చిన్న జత అయితే ఉంటుంది. ఆ జత చూడండి ఫస్ట్ మీరు లెగ్ మూమెంట్ చేయండి. 1, 2, 3, 4. ఫస్ట్ మీరు రైట్ లెగ్తో బ్యాలెన్స్ చేస్తూ లెఫ్ట్ లెగ్ని ఇలా నీ లెవెల్ వరకు పెట్టుకుంటారు. తర్వాత లెఫ్ట్ లెగ్ మీద బ్యాలెన్స్ చేస్తూ రైట్ లెగ్ని నీ లెవెల్ వరకు పెట్టండి. ఇలా 4 టైమ్స్ చూడండి. 1, 2, 3, 4. దీనికి హ్యాండ్ మూమెంట్ చూడండి. ఇందాక మనం ఇలా చేసాం కదా, సో దాన్ని ఇప్పుడు కిందకి చేస్తాం. ఫస్ట్ రైట్ హ్యాండ్ కింద ఉంటుంది, తర్వాత లెఫ్ట్ హ్యాండ్ కింద ఉంటుంది, తర్వాత రైట్ హ్యాండ్ పైకి పెట్టాలి, తర్వాత లెఫ్ట్ హ్యాండ్ పైకి పెట్టాలి. ఓకే, సో ఇక్కడ చూడండి హ్యాండ్స్ పైకి పెడుతున్నప్పుడు రిస్ట్ పార్ట్ ఉంది కదా, దాన్ని కంప్లీట్గా సెపరేట్ చేయండి.
ఇలా. ఓకే, ఈ విధంగా చేస్తూ ఉండాలి. ఓకేనా? రెడీ? 1 2 3 4. ఇప్పుడు రెండు కలిపి చేయండి. పొజిషన్ 1 2 3 స్టార్ట్. 1 2 3 4. ఈ విధంగా చేయాలి. ఇక్కడి నుంచి చేయండి. 1 2 3 4 5 6 7 8 1 2. దీని తర్వాత ఈ జడ్జ్ చేయాలి. 1 2 3 4. దీని తర్వాత మళ్ళీ చూడండి, సేమ్ వస్తుంది. 1 2 3 4 5 6 7 8. ఇంకొక మూమెంట్ ఉంది. దీని తర్వాత మీరు చూడండి, ఇప్పుడు మనం హనుమాన్ పోస్చర్ అయితే ఇవ్వాలి. ఒక చేత్తో గద పట్టుకొని ఇంకొక చేత్తో పర్వతాన్ని మోస్తున్నట్టుగా మనం అయితే చూపించాలి. రెండు చూపిస్తాను చూడండి. దానికంటే ముందు మీరు మీ బాడీని ఈ విధంగా ఎక్కడికో బెండ్ చేసుకొని మీ లెగ్ని ఇలా బాడీకి ఈక్వల్గా ఉంచేలా చేసుకోండి. ఓకేనా? చూపిస్తాను చూడండి. నెమ్మదిగా బాడీ నెమ్మదిగా ఇలా బెండ్ చేస్తూ లెగ్ని స్లోగా ఇలా పైకి అయితే మూవ్ చేస్తారు. ఓకేనా? ఇలా చేస్తూ చూడండి. ఒక హ్యాండ్తో ఇలా పట్టుకొని గదని, ఇంకో హ్యాండ్తో పర్వతం. రెండు స్లోగా చేయండి. 1 2 3 4 ఇలా చేస్తారు. ఓకేనా? మళ్ళీ చేయండి. రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4. తర్వాత చూడండి 5 6. మళ్ళీ సేమ్ పోస్చర్ పెట్టుకొని 7 8. అంతే. మళ్ళీ చేయండి. 1 2 3 4 5 6 7 8. మళ్ళీ తర్వాత సేమ్ మూమెంట్ వస్తుంది. 1 2 3 4 5 6 7 8. లాస్ట్ మళ్ళీ శుద్ధ బ్రహ్మణ్ లిరిక్ వస్తుంది. దానికి మీరు 1 2 3 4 5 6 7 8 అని ఇలా ఉండిపోండి. అంతే, అయిపోయింది. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అన్నీ కూడా ఆర్డర్లో స్లోగా చేద్దాం. ఓకేనా? ఇలా ఉంచండి. రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. Next 1 2 3 4. Next 1 2 3 4 5 6 7 8. 1 2 3 4. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4. Next 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8.
1 2 3 4 5 6 7 8. ఓకే, సో నేను ఈ డాన్స్ మూమెంట్స్ అన్నింటిని కలిపి సెపరేట్గా డాన్స్ వీడియోని అయితే చేయడం జరిగింది. ఆ డాన్స్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ వెళ్ళి సాంగ్ చూస్తూ డాన్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. ఫ్యూచర్లో మీరు ఇలాగే మరిన్ని స్టైల్స్కి డాన్స్ నేర్చుకోవాలి, ఇలాగే మరెన్నో క్లాసెస్ మీరు ఆన్లైన్లో నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేసేయండి. అలాగే ఫ్యూచర్లో మరిన్ని క్లాసెస్ మీరు ఇలాగే డాన్స్ నేర్చుకోవాలనుకుంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఫ్యూచర్లో మరిన్ని క్లాసెస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.